మీకేంటంటే ఇనీషియల్‌గా మీరేం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఈసీ2 ఇన్‌స్టాన్స్ అనుకోండి. సో, ఇదేం జేస్తున్నారు ప్రెజెంట్ లైక్ ఇదొక ఈసీ2 ఇన్‌స్టాన్స్. ఓకే. సో, ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో ఏం జేస్తారు? ఇది ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ అనుకోండి. సో, మీరేంటి ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో ఒక వెబ్ సర్వర్ కానీ మనం బేసిక్‌గా ఇప్పుడైతే మనం ఒక వెబ్ సర్వర్‌ని పాయింట్ ఔట్ తీసుకొని లేకపోతే ఒక అప్లికేషన్ కానీ ఏదైనా యూజువల్‌గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఉంది. ఇందులో మనం ఆహ్, సో, ఒక హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. ఇదయిపోయింది. దీన్నేంటి జనరల్‌గా దీంట్లో ఉన్న కంటెంట్‌ని మనం యూజువల్‌గా ఏంటి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడనుకోండి. జస్ట్ ఇది ఆహ్, యూజ్‌ఫుల్ అండి. ఎందుకంటే అసలు కాన్సెప్ట్ ఎలా వచ్చింది? దాని ఓవరాల్ బేసిక్ వ్యూ తెలియకపోతే యూజర్ ఇక్కడ ఉన్నాడనుకోండి. ఈ యూజర్ ఏం చేస్తాడు? యూజువల్‌గా యాక్సెస్ చేసుకుంటాడు కదా! సో, ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని ఈ యూజర్ యాక్సెస్ చేసుకుంటారు. బానే ఉంది. ఒక యూజర్ కాబట్టి యాక్సెస్ చేసుకుంటున్నాడు బానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యూజర్స్ ఉన్నారు. సో, అప్పుడేం జేస్తాము? సో, ఇలాంటి వెబ్ సర్వర్స్ యూజువల్‌గా ఏం జేస్తాం, ఒక మల్టిపుల్ వెబ్ సర్వర్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. సో, మల్టిపుల్ వెబ్ సర్వర్స్‌ని క్రియేట్ చేసి అంటే 3, 4 సర్వర్స్ లైక్ 3, 4 ఆర్ 5, 10 ఎన్నైనా సర్వర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఒక లోడ్ బాలన్సర్‌ని మెన్షన్ చేస్తాము. దెన్ యూజర్ వచ్చేసరికి ఈ లోడ్ బాలన్సర్‌ని యాక్సెస్ చేస్తాడు. ఇది థీమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేంటంటే ఇక్కడ ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఉంటది. సో, ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఇక్కడొక ఈసీ2 ఇన్‌స్టాన్స్. సో, ఇక్కడొక ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఉంటది. ఇది జనరల్‌గా ఇదేంటంటే దీన్ని మనం యూజువల్‌గా ఏం జేస్తాము? సో, ఇలా ఇలా మనం ఏంటంటే 3 ఇన్‌స్టాన్సెస్ ఉంటే మనం ఏం జేస్తామంటే దీన్ని లోడ్ బ్యాలెన్సర్‌కి కనెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. ఈ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ చేస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి యూజువల్‌గా మనం ఏంటంటే ఈ యూజర్‌ని కనెక్ట్ చేయొచ్చనమాట. యూజర్ యాక్సెస్ చేస్తాడు. ఓకే. ఆహ్, యూజర్ యాక్సెస్ చేస్తాడు. ఇది అంటే ఓన్లీ ఒక యూజర్ ఉన్నాడనుకోండి. తక్కువ యూజర్స్ ఉంటే ఒక వెబ్ సర్వర్ సరిపోతుందని. అదే ఇప్పుడు చాలా మంది యూజర్స్ ఉన్నారనుకోండి. ఇదేంటంటే ఈ అన్ని ఇన్‌స్టాన్సెస్‌ని మనం ఒక లోడ్ బాలన్సర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. లోడ్ బాలన్సర్ విచ్ విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ అనమాట. బ్యాలెన్స్ చేయటానికి. సో, ఈ లోడ్ బాలన్సర్ ఏం చేస్తదంటే యూజర్ వచ్చేసరికి ఈ యూజర్‌కి కనెక్ట్ అయితే 100 రిక్వెస్ట్‌లొచ్చినాయనుకో 10 రిక్వెస్ట్ ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి, 10 రిక్వెస్ట్ ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి దీనికిలా ఇది చేస్తామనమాట. ఓకే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నుంచి మనం ఎందుకు కుబర్నెటిస్‌కెళ్ళామంటే జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్‌స్టాన్స్ తీసుకోండనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 జీబీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 జీబీ ఇన్‌స్టాన్స్ ఉంది. ర్యామ్ 10 జీబీ అనుకోండి. సో, 10 జీబీ ర్యామ్ ఉంది. సో, ఈ సి2 ఇన్‌స్టాన్స్‌లో మనం 10 జీబీ ర్యామ్ ఉంది. అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసాం. యూజర్స్ పెద్దగా లేరు. అప్పుడు మనకేమవుతది? ఈ 10 జీబీలో ఈ డేటా అంతా వేస్ట్ అవుతది. ఈసీ2 ఇన్‌స్టెన్స్ కాస్ట్ అంతా వేస్ట్ అవుతదనమాట. సో, అలానే ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని మళ్ళా అగైన్ క్రియేట్ చేసేటప్పుడు ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎంత జీబీ యూజ్ చేసుకున్నా డజంట్ మ్యాటర్. ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి ఎంత అలొకేట్ చేసామో దాన్ని బట్టే కాస్ట్ ఉంటది. అంతేకాని ఇప్పుడు దీనికి 10 జీబీ అలొకేట్ చేసాం. కానీ నేను 2 జీబీనే యూజ్ చేసుకుంటున్నాను ర్యామ్ దానికి తగ్గట్టు కాస్ట్ అట్లా ఏమి
ఉండదనమాట. సో, ఇది ఎక్కువ సర్వర్స్ అంటే ఎక్కువ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొంది ఏం జేయాలంటే EC2 ఇన్‌స్టాన్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటా పోవాలనమాట. సో, అప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 అవరే మనకి ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారనుకోండి. వన్ ఓన్లీ 1 అవర్ టైమ్‌లోనే మనకు 100 ఇన్‌స్టాన్సెస్ కావాలి. సో, దెన్ రిమైనింగ్ టైమ్‌లో జస్ట్ 2 ఇన్‌స్టాన్స్, 3 ఇన్‌స్టాన్సెస్ కావాలి అంటే సరిపోద్దనుకుంటే ఇక్కడేంటంటే ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్ ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి అవన్నీ చేయొచ్చు. సో, ఇప్పుడేంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇన్‌స్టాన్సెస్‌ని కాకుండా మనం కుబర్నెటిస్‌ని యూజ్ చేస్తున్నామనమాట. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యూజువల్‌గా ఇక్కడ డైరెక్ట్‌గా ఈ వెబ్ సర్వర్స్‌లో ఏంటంటే వార్ కానీ, జార్ కానీ డిప్లాయ్ చేస్తాం. వార్ డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిందేంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక ఇమేజ్‌ని డిప్లాయ్ చేస్తాం అనమాట. ఒక ఇమేజ్‌ని ఫస్ట్ ఒక డాకర్ మనం ఎళ్ళక ముందు మనకేం ఉంది జస్ట్ ఇదొక EC2 ఇన్‌స్టాన్స్. సో, ఈ EC2 ఇన్‌స్టాన్స్‌లో మనం ఏం చేస్తున్నాం ఇదొక ఇదొక EC2 ఇన్‌స్టాన్స్. అంటే EC2 ఇన్‌స్టాన్స్‌లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం డాకర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో, దీంట్లో మనం డాకర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో, ఈ డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌లో డాకర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. మీకు ఆల్రెడీ ఈ డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌లో మనం యాక్చువల్‌గా మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయన్నమాట మనకి. సో, మనం ఇక్కడ ఒక కంటైనర్స్‌ని డిప్లాయ్ చేస్తున్నాం. సో, మీకు ఈ క్లాస్ ఇంటేంటంటే ఓవరాల్ అసలేంటి కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుద్దండి. ఇది చాలా ఇంపార్టెంటు. సో, ఇందులో మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఎందుకంటే ఓవరాల్ కాన్సెప్ట్ తెలియకపోతే ఓకే. ఇది కంటైనర్ ఉంది. సో, ఇక్కడేంటి ఇప్పుడు మనం ఒక యూజర్ ఏం చేస్తాడు అంటే జస్ట్ యూజరు డైరెక్ట్‌గా ఈ కంటైనర్‌లో ఉన్న అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తా ఉంటాడనమాట. యూజర్ అనేవాడు ఈ కంటైనర్‌లో ఉన్న అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తా ఇంతకుముందు ఏం చేశాడు అంటే ఇక్కడ EC2 ఇన్‌స్టాన్స్‌లో మనం ఇనిషియల్‌గా EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. అక్కడేం కంటైనర్ డైరెక్ట్‌గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడేం చేస్తున్నాడంటే ఈ యూజరు ఈ కంటైనర్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తున్నాడు. సో, ఈ కంటైనర్ ఎలా క్రియేట్ అవుతది అంటే, దీనికొక ఇమేజ్ కావాలి. సో, మీరు ఆల్రెడీ ఇవన్నీ చెప్పినయి ఒకసారి మనం ఓవరాల్‌గా ఏం లేదనుకుంటా. ఓకే. ఎనీవే ఆహ్, సో, ఒక ఇమేజ్ ఉంటది. జస్ట్ ఈ ఇమేజ్‌ని మనం ఇమేజ్ నుంచి మనకి యూజువల్‌గా కంటైనర్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డాకర్ ఇమేజ్ అన్నామనుకోండి. సో, డాకర్ ఇమేజ్ నుంచి మనకి యాక్చువల్‌గా డాకర్ కంటైనర్ వస్తదనమాట. సో, ఈ డాకర్ ఇమేజ్ నుంచి డాకర్ ఇమేజ్ నుంచి మనకి డాకర్ కంటైనర్ వస్తది. ఈ డాకర్ ఇమేజ్ ఎలా వస్తది? మనకు ఆల్రెడీ మనం ఒక డాకర్ ఫైల్ రాస్తామనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం ఒక డాకర్ ఫైల్ రాస్తాం. సో, డాకర్ ఫైల్ నుంచి మనకి డాకర్ ఇమేజ్ వస్తదనమాట. ఇది బానే ఉంది. అంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏంటంటే ఒక డాకర్ ఫైల్ రాస్తాము. డాకర్ ఫైల్ నుంచి మనకి డాకర్ ఇమేజ్ వస్తది. డాకర్ ఇమేజ్ నుంచి డాకర్ కంటైనర్ వస్తది. ఈ కంటైనర్‌లో ఉన్న అప్లికేషన్‌ని ఈ యూజర్ యాక్సెస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఎక్కువ మంది అయ్యారనుకోండి. అప్పుడు ఏం చేస్తాము? యూజువల్‌గా ఈ కంటైనర్‌ని ఒక కంటైనర్ కాకుండా మల్టిపుల్ కంటైనర్స్‌ని మనం క్రియేట్ చేస్తామనమాట. సో
రావట్లేదు. సారీ అండి. ఇది డూప్లికేట్ చేయొచ్చు. ఐ థింక్ సో. అంటే మీకు డయాగ్రామ్స్‌తో చెప్తే కొంచెం ఈజీగా ఉంటదని యాక్చువల్‌గా డయాగ్రామ్స్. సో, ఇక్కడ మనం ఏం చేసాము, యూజువల్‌గా అంటే యూజర్స్ ఎక్కువైపోతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్ మల్టిపుల్ యూజర్స్ అయ్యారనుకోండి. మల్టిపుల్ యూజర్స్ అయితే ఏం చేస్తామంటే, మనం యూజువల్‌గా ఈ యూజర్స్ అన్నిటిని మనం 2, 3 కంటైనర్స్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఓన్లీ డాకర్ ఇంజిన్ అయితే ఒకటే ఉంటది. సో, దాని లోపల ఏం చేస్తున్నాం, ఈ కంటైనర్స్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనం అంతకు ముందున్న యూజువల్‌గా ఒక కంటైనర్ ప్లేస్‌లో సేమ్ EC2 ఇన్‌స్టాన్స్‌లో సేమ్ అప్లికేషన్ మల్టిపుల్ కంటైనర్స్‌లో మనం రన్ చేస్తున్నామనమాట. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకి ఆహ్ మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు కాబట్టి అంటే ఒక యూజర్‌కి ఒక కంటైనర్ అని కాదు. యూజర్స్ ఎక్కువైతుంటే మనం యాజువల్‌గా ఏంటంటే కంటైనర్స్‌ని ఎక్కువ చేస్తామనమాట. బట్ కంటైనర్స్‌ని ఎక్కువ చేస్తున్నాం. కానీ ఏంటంటే ఈ EC2 ఇన్‌స్టాన్స్ ఒక్కటే సరిపోదనమాట. సో, అప్పుడు మనం ఏం చేయాలి? అగైన్ ఇంకొక EC2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసి అగైన్ మనం యూజర్స్ ఎక్కువవుతుంటే ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మళ్ళా ఈ కంటైనర్స్‌కి, ఆ కంటైనర్స్‌కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇదంతా ఏంటంటే అంతకు ముందు ఈ కుబర్నెటిస్ రాకముందు ఏం జేసేవాళ్ళంటే, సో, ఇక్కడ ఇంకొక కంటైనర్స్ ఇవన్నీ క్రియేట్ చేసేవారు. ఇంకొక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇవన్నీ కామన్‌గా ఓకే. ఇవి కంటైనర్స్ అగైన్ ఇందులో గూడా కంటైనర్స్ పెట్టేవాళ్ళు. దెన్ ఇక్కడ కూడా EC2 ఇన్‌స్టాన్స్ ఇన్‌స్టాల్ చేసి ఇప్పుడేమవుతుంది లోడ్ ఎక్కువవుతుంటే యూజువల్‌గా అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటిదే డూప్లికేట్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి ఇందులో కూడా డాకర్ ఇన్‌స్టాల్ చేసి ఇదంతా చేసేవాళ్ళనమాట. ఇదేంటంటే పెద్ద కాంప్లికేటెడ్‌గా ఉంటదనమాట. ఇదంతా ఏంటంటే మనం మాన్యువల్‌గా చేయాలి. మళ్ళా ఈ రెండిటికి ఇంటర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ కంటైనర్స్‌ని ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే కాంప్లికేటెడ్ అనమాట. దీన్ని సాల్వ్ చేయటానికి ఏంటంటే మనం అంతకుముందు లైక్ డాకర్ స్వార్మ్ అని యూజ్ చేసేవాళ్ళు. లైక్ ఇలా మల్టిపుల్ EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి, ఈ 2 కంటైనర్స్‌ని మనం యూజువల్‌గా కనెక్ట్ చేసి, దెన్ ఈటన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఏంటంటే, మనకు యూజువల్‌గా ఆహ్, డాకర్ స్వార్మ్ యూజ్ చేసేవాళ్ళనమాట. డాకర్ స్వార్మ్ యూజ్ చేస్తే, ఇప్పుడు మనం డాకర్ స్వార్మ్ గురించి చెప్పట్లేదు. సో, డాకర్ స్వార్మ్ యూజ్ చేసేవాళ్ళు. యూజువల్‌గా దేనికి? ఇలా మల్టిపుల్ EC2 ఇన్‌స్టాన్సెస్ ఉన్ క్రియేట్ చేసి వాటిని మనం ఇచ్చేయటానికి డాకర్ స్వామ్ యూజ్ చేసేవాళ్ళు. సో, ఇదంతా కాంప్లికేటెడ్ థింగ్ కాబట్టి లైక్ EC2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయాలి. ఇందులో ఉన్న కంటైనర్స్ ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయాలి. ఈ అంతా ఓవరాల్‌గా అయిన తర్వాత మళ్ళా యూజర్స్ యాక్సెస్ చేయాలి. ఇదంతా ఏంటంటే ప్రాబ్లమ్. సో, ఇలా కాకుండా ఇప్పుడేంటంటే ఆహ్ మనం కుబర్నెటిస్ దానికెళ్తున్నాం. కుబర్నెటిస్ ఏం చేస్తదంటే, ఈ కుబర్నెటిస్‌లో కూడా మనకి సింగిల్ నోడ్ క్లస్టర్ ఉంటది. కుబర్నెటిస్‌లో కూడా కుబర్నెటిస్ అనేదంటే ఒక సాఫ్ట్‌వేర్ అండి. కుబర్నెటిస్ అనేది విచ్ ఈస్ డెవలప్డ్ బై ది సాఫ్ట్‌వేర్. ఈ కుబర్నెటిస్ అనేది మనం ఇదొక సింగిల్ సర్వర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సింగిల్
ఆహ్, సింగిల్ సర్వర్ స్ ఇది సింగిల్ నోడ్ క్లస్టర్ అని కూడా అంటాము యాక్చువల్‌గా. సో, సింగిల్ సింగిల్ నోడ్ క్లస్టర్. ఓకే. ఈ సింగిల్ నోడ్ క్లస్టర్‌ని ఇది సింగిల్ నోడ్ క్లస్టర్ అన్నప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే, ఈ సింగిల్ నోడ్ క్లస్టర్‌లోనే మనం మల్టిపుల్ కంటైనర్స్‌ని డిప్లాయ్ చేయొచ్చు. ఒకదానికొకటి అవే ఇంటిగ్రేట్ చేయటానికి మనకి ఇదంతా ఏంటంటే, ఈ మొత్తం ఈ మల్టిపుల్ కంటైనర్స్‌ని ఇంటర్ కనెక్ట్ చేయటానికి ఇదంతా ఏంటంటే, ఇన్‌బిల్ట్ కుబర్నెటిస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. సింగిల్ నోడ్ క్లస్టర్ అంటే అండర్‌లేయింగ్‌గా ఒక సర్వర్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే యూజువల్‌గా కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఒక సర్వర్ ఉంటది. దాంట్లో కుబర్నెటిస్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు మీకేంటంటే ఒక సర్వర్ తీసుకున్నాము. ఆ సర్వర్‌లో ఈ కుబర్నెటిస్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. ఏంటి కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అనేది నేను చెప్తాను. ఓకే. ఇక్కడేంటి సింగిల్ నోడ్ క్లస్టర్ ఉంది. కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసాం. ఇందులో ఏంటంటే మనం పాడ్స్ అంటాం. లైక్ కంటైనర్స్ సో, పాడ్స్ అంటాము. సో, ఈ కుబర్నెటిస్‌లో పాడ్స్‌ని డిప్లాయ్ చేస్తాం. ఈ పాడ్స్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఒక పాడ్‌లో ఒక కంటైనర్ ఉండొచ్చు. 2 కంటైనర్స్ ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ పాడ్స్‌ని మనం డిప్లాయ్ చేయొచ్చు. మీకు ఆహ్, కాన్సెప్ట్ అర్థమవుద్ది కొంచెం ప్రాక్టికల్‌గా చూసిన తర్వాత. ఓకే. దీన్నేంటంటే సింగిల్ నోడ్ క్లస్టర్. ఇందులో కామన్‌గా యూజర్స్ వచ్చేసరికి అప్లికేషన్‌ని యాక్సెస్ మరి ఇది ఇది ఈ ఇది అండ్ ఈ ఫస్ట్‌ది ఇది ఒకేలాగుంది కదా సార్! ఎందుకు మళ్ళా ఈ కుబర్నెటిస్ ఏంటంటే, ఇక్కడేంటంటే ఈ 2 కంటైనర్స్‌ని ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయటం. సో, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఎక్కువైనప్పుడు ఈ కంటైనర్స్‌ని 1-10 ఇంక్రీజ్ చేయటం. ఇవన్నీ ఏంటంటే ఈ ఈ ఓన్లీ కంటైనర్ డాకర్ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ అనమాట. సో, అదే డాకర్ స్వామ్ యూజ్ చేస్తే టిపికల్ కొంచెం కష్టంగా ఉంటది. సో, అందుకనే ఏంటంటే ఈ కుబర్నెటిస్‌ని యూజ్ చేశామనుకోండి, జస్ట్ అది ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఈ కుబర్నెటిస్ కూడా అండర్‌లేయింగ్‌గా డాకరే యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. మరి ఇది నాకు కన్‌ఫ్యూజన్‌గుంది. ఇక్కడ కుబర్నెటిస్ అంటున్నారు, మళ్ళా డాకర్ యూజ్ చేస్తానంటున్నారు. ఏమి అర్థం కావట్లేదు ఏంటి అంటే ఈ కంటైనర్స్‌ని క్రియేట్ చేసే కాన్సెప్ట్ అయితే ఇక్కడ, అక్కడ సేమ్ అండి. అంటే ఇక్కడ ఓన్లీ డాకర్ ఇంజిన్ యూజ్ చేసి కంటైనర్స్‌ని క్రియేట్ చేసే కాన్సెప్టు, ఇక్కడ కంటైనర్స్‌ని క్రియేట్ చేసే కాన్సెప్టు సేమ్. ఈ కుబర్నెటిస్ ఓన్లీ ఆర్కెస్ట్రేషన్ టూల్. అంటే ఏంటంటే, ఆ కంటైనర్స్‌ని ఒకదానికొకటి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఆ కంటైనర్స్‌ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఈ మెకానిజం మొత్తం కుబర్నెటిస్ ఈజీ చేస్తది. అంటే ఇక్కడ కూడా మనం అండర్‌లేయింగ్‌గా వాడేది డాకరే. ఇక్కడ కూడా మనం అండర్‌లేయింగ్‌గా వాడేది డాకరే. ఇక్కడ కూడా మనం అండర్‌లేయింగ్‌గా వాడేది డాకరే వాడతాం. ఓకే. ఇక్కడ కూడా అండర్‌లేయింగ్‌గా వాడేది మనం డాకరే వాడతాం. అంటే ఒక న్ ఒక హ్మ్, ఈసీ2 ఇన్‌స్టాన్స్ గాని ఏదన్నా తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనం కుబర్నెటిస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా డాకర్ కూడా ఇన్‌బిల్ట్ వస్తది. కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు డాకర్ ఇంజిన్ అనే సాఫ్ట్‌వేర్ కూడా ఆటోమేటిక్‌గా వస్తది. సో, మీరు ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేస్తారో ఇక్కడ పాడ్స్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటుంటది. ఆ పాడ్స్‌లో కంటైనర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ కంటైనర్స్‌ని మనం ఎక్స్‌పోజ్ చేయటం, అంటే యాక్సెస్ చేయటం ఇవన్నీ ప్రాసెస్ ఏంటంటే, అది దీంట్లో ఈజీ అన్నమాట. యాక్చువల్లీ యాస్ కంపేర్డ్ టు ఈ డాకర్ స్వార్మ్ కానీ, లైక్ వాటినన్నిటిని బదులు ఇది ఈజీ అన్నమాట. ఓకే. యాహ్! ఇక్కడ వరకు ఏదన్నా మీకు డౌట్ ఉంటే అడగండండి. హలో సార్. యాహ్! చెప్పమ్మా. సార్ ఆ ఇన్‌స్టెన్స్‌ని మనం ఈ క్లస్టర్‌లో డిప్లాయ్ చేస్తామా సార్? ఇన్‌స్టాన్స్‌ని క్లస్టర్‌లో ఏం డిప్లాయ్ చేయం. యాక్చువల్‌గా ఏంటంటే, ఓకే. క్లస్టర్ ఈస్ మనం క్లస్టర్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఆహ్, ఇప్పుడు మనం కామన్‌గా గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, యూజువల్‌గా ఏంటి జోనల్ అంటాము, రీజనల్ అంటాము. ఈ జోన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి ఒక జోన్ అంటాం. లేకపోతే ఒక క్లస్టర్ అంటాం. అంటే ఓకే. ఏంటి 3 డిస్ట్రిక్ట్స్‌ని కలిపి మనం ఒక క్లస్టర్ అంటాం. అంటే మల్టిపుల్ సర్వర్స్‌ని కలిపి మనం ఒక క్లస్టర్ అంటాం.
ద మీనింగ్ ఓకే. అనేది క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ నోడ్స్ అన్నమాట. ఓకే. అది బేసిక్‌గా క్లస్టర్. క్లస్టర్ అంటే ఏం నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ నోడ్స్‌ని. అది 2 నోడ్ క్లస్టర్ అన్నామనుకోండి. 2 నోడ్స్‌ని కలిపి ఒక క్లస్టర్ అంటున్నాం. అంటే ఆ రెండిటిని కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట ఒకదానికొకటి. అదే 3 నోడ్ క్లస్టర్ అనుకోండి. 3 సర్వర్స్‌ని కలిపి ఒక క్లస్టర్ అంటాం. ఓకే. అది బేసిక్‌గా ఓకే. క్లస్టర్ అంటే. క్లస్టర్ మీనింగ్ అంటే. ఓహ్! ఓకే. ఓకే. ఓకే సార్. ఇక్కడేంటంటే మనం ఒక బేసిక్‌గా ఒక EC2 ఇన్‌స్టాన్స్ తీసుకొని, దాంట్లో మనం కుబర్నెటీస్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి, అందులో డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తామో, సో, ఇక్కడేంటంటే ఒక సింగిల్ నోడ్ క్లస్టర్ ఈస్ నథింగ్ బట్ ఒక EC2 ఇన్‌స్టాన్సే అనుకోండి. ఓకే. ఒక EC2 ఇన్‌స్టాన్స్ తీసుకొని క్రియేట్ చేసి, అందులో మనం కుబర్నెటీస్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. కుబర్నెటీస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే, ఓకే. ఇది డిఫాల్ట్‌గా మనకి డాకర్ కూడా వస్తది ఇన్‌బిల్ట్‌గా. కుబర్నెటీస్‌లో ఓకే. కాంబినేషన్‌గా డాకర్, కుబర్నెటీస్ 2 వస్తాయి. ఇక్కడ మీకు ఇంకా కన్‌ఫ్యూజన్ లేకుండా డాకర్ ఆహ్, ఆహ్, డాకర్ స్లాష్ అని పెడుతున్నాను. లైక్ డాకర్ అండ్ కుబర్నెటీస్ కాంబినేషన్‌లో మనం ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఎప్పుడైతే మీరు కుబర్నెటీస్ ఇన్‌స్టాల్ చేశారో, సో, అప్పుడు మీకు డాకర్ కూడా వచ్చేస్తన్నమాట ఇందులో. సో, మీరు ఎప్పుడైతే అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయటం అంటారిక్కడ. దాంట్లో మనకేంటంటే, ఒక ఇమేజ్‌ని మనం రన్ చేస్తే ఇక్కడ దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్‌గా పాడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, పాడ్స్ ఆ కాన్సెప్ట్ తర్వాతొస్తది. ఇది జనరల్‌గా ఏంటంటే ప్రాక్టీస్ కోసం మన ల్యాప్‌టాప్‌లో కూడా కుబర్నెటీస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ల్యాప్‌టాప్‌లో కూడా కుబర్నెటీస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సింగిల్ నోడ్ క్లస్టర్ అనమాట. సో, ఇప్పుడు ఆహ్, ఇది ఈ ఆహ్, ఇక్కడేంటంటే ఈ సింగిల్ నోడ్ క్లస్టర్ కాకుండా స్టార్టింగ్‌లో కుబర్నెటీస్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే లైక్ మాన్యువల్‌గా 3 నోడ్స్‌ని తీసుకునేవాళ్ళు. యాక్చువల్‌గా 3 కుబర్నెటీస్‌లో ఎలా ఉంటదంటే ఒక మాస్టరు ఓకే. మాస్టర్. అంటే సింగిల్ నోడ్ క్లస్టర్‌లో వర్కర్ నోడ్ ఉండదు కదా సార్. ఓన్లీ మాస్టర్ ఉంటది. నోడ్ వర్కర్ మాత్రమేనా? నోడు, మాస్టరు కంబైన్డ్‌గా ఉంటాయి యాక్చువల్‌గా. ఓకే. ఇందులో ఏంటంటే సింగిల్ నోడ్‌లో లైక్ సింగిల్ నోడ్ క్లస్టర్ అంటే ఇందులో యాక్చువల్‌గా మాస్టర్ అని ఒకటుంటది. సో, దెన్ వర్కర్ నోడ్ కంబైన్డ్‌గా అంటే మాస్టర్ యాక్ట్స్ యాస్ ఎ వర్కర్ నోడ్ అన్నమాట ఇక్కడ. అంటే ఒకటే సర్వర్‌లో మాస్టర్ ఉంటది. అలానే అదే దాంట్లో మనకి అప్లికేషన్స్ కూడా డిప్లాయ్ అవుతాయి. అంటే స్పెసిఫిక్‌గా దాన్ని మనం అది వర్కర్ నోడ్ అనము, లైక్ మాస్టర్ అనము. ఇట్స్ కాంబినేషన్ లైక్ అక్కడే అదే సర్వర్‌లోనే మనకి డిప్లాయ్ అవుతాయన్నమాట. అదే ఇట్స్ ట్రీటెడ్ యాస్ ఎ ఓకే. లైక్ వర్కర్ నోడ్ అండ్ మాస్టర్ కాంబినేషన్ అన్నీ ఒకటే నోడ్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఇది మనం సింగిల్ నోడ్ క్లస్టర్. ఈ సింగిల్ నోడ్ క్లస్టర్‌ని మనం ఏంటంటే, వి కెన్ ఇన్‌స్టాల్ ఇన్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని మినీ క్యూబ్ అని కూడా అంటారు. సింగిల్ నోడ్ క్లస్టర్ యూ కెన్ అంటే మినీ క్యూబ్ EC2 ఇన్‌స్టాన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో కానీ లైక్ EC2 ఇన్‌స్టాన్స్ ఎక్కడైనా చేసుకోవచ్చనమాట. ఈ సింగిల్ నోడ్ క్లస్టర్‌ని మాత్రం. హ్మ్. ఓకే. ఇక్కడేంటంటే ఇది ఒక నోడ్ సరిపోకపోతే తర్వాతేమొచ్చింది మాన్యువల్‌గా ఏంటంటే, సో, లైక్ ఒక మాస్టర్ నోడ్‌ని తీసుకునేవాళ్ళు. తర్వాత ఎలా ఎవాల్వ్ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలియటానికి. ఇది మాస్టరు. లైక్ ఇది వర్కర్ నోడ్ 1 1 అనండి. లైక్ వర్కర్ నోడ్ 1 లైక్ వర్కర్ నోడ్ 2 లైక్ వర్కర్ నోడ్ 3 అంటే ఇవి కూడా బేసిక్‌గా EC2 ఇన్‌స్టాన్సెసే యూజువల్‌గా. అంటే దీన్నే మనం లైక్ ఆహ్, మినీ క్యూబ్ ఏడిఎం అంటామనమాట. ఇది యాక్చువల్‌గా ఏంటంటే దీన్ని మనం మినీ క్యూబ్ అలా అనొచ్చు దీన్ని. ఇక్కడ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, మనం దీన్ని మినీ క్యూబ్ అంటాము. సో, మినీ క్యూబ్ అంటారు. ఇదేంటంటే ఇది మినీ క్యూబ్ వేరు. ఇక్కడ దీన్నేంటంటే క్యూబ్ ఏడిఎం అంటారనమాట యాక్చువల్‌గా ఇనీషియల్‌గా. ట్యూబేడియం అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే యాక్చువల్‌గా
ఈ మినీ క్యూబు, క్యూబేడియం ఇవన్నీ ప్రాక్టీస్ కోసం ఎవరు యూజ్ చేయట్లేదు. ఏమి యూజ్ చేస్తున్నారనేది నేను చెప్తాను. బట్ మీకు తెలియాలి కాబట్టి యాక్చువల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా కుబర్నెటిస్ వచ్చినప్పుడు అందరూ ల్యాప్‌టాప్‌లో కుబర్నెటిస్ క్లస్టర్ ఇన్‌స్టాల్ చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చేసేవాళ్ళు. లేకపోతే ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకొని కుబర్నెటిస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చేశారు. ఇప్పుడు కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. లైక్ ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి అందులో కుబర్నెటిస్‌ని ఇన్‌స్టాల్ చేసి అప్లికేషన్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనం చూడొచ్చనమాట. ఐ విల్ టెల్ దిస్ మినీ క్యూబ్ ప్రాసెస్ నేను చెప్తాను. లైక్ సో, దీని తర్వాతేంటంటే ఈ మినీ క్యూబ్ అంటే ఒకటే క్లస్టర్ కాబట్టి, ఒకటే నోడ్ కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేయటం అయన్నీ పాసిబుల్ అవ్వలేదు కాబట్టి, ప్రాక్టీస్ కోసం ఏంటంటే తర్వాత క్యూబేడియం అని ఇంకొకటి క్యూబేడియం అని ఇంకో సెటప్ ఉంది. ఇక్కడేంటంటే ఈ మినీ క్యూబ్‌లో ఇక్కడ మాస్టర్, వర్కర్ నోడ్ అని 2 ఉంటాయండి. లైక్ ఏంటంటే మేనేజరు, టీమ్ మెంబర్స్ అనమాట. టీమ్ మెంబర్స్ వర్క్ చేయటానికి మేనేజర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. సిమిలర్ లైక్ ఇక్కడ కూడా ఈ మన అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయడానికి వీటన్నిటికి మాస్టర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. సో, ఈ 2 ఒకటే సర్వర్‌లో ఉంటాయి. దాన్ని మనం మినీ క్యూబ్ అంటాం. ఓకే. ఇలా కాకుండా క్యూబేడియం అని ఇంకొకటుందనమాట. ఇక్కడేంటంటే ఈ వర్కర్ నోడ్ కూడా ఒక లైక్ EC2 ఇన్‌స్టాన్సే. ఇది EC2 ఇన్‌స్టాన్సే. లైక్ EC2 ఇన్‌స్టాన్స్ అవ్వచ్చు. ఆన్ ప్రైమ్‌లో అయితే నార్మల్ సర్వర్ కూడా అవ్వొచ్చండి. అంటే నార్మల్ సర్వర్స్‌లో కూడా మనం చేయొచ్చు. అంటే ఇలా నాకు 4 సర్వర్స్‌ని తీసుకొని మనం ఆన్ ప్రైమ్ అంటే క్లౌడ్ కాకుండా నా దగ్గర ఒక 4 సర్వర్‌లుంటే వాటిలో ఒక సర్వరే నేను మాస్టర్ అని, ఒక సర్వర్‌ని నేను ఆహ్, లైక్ EC2 అవ్వచ్చు, మామూలు సర్వర్స్ ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇక్కడేంటంటే ఈ మాస్టరు ఈ 3 వర్కర్ నోడ్స్‌కి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. ఈ మాస్టర్ వచ్చేసరికి ఈ 3 వర్కర్ నోడ్స్‌కి మనకి ఇంటర్ కనెక్ట్ అవుతది. సో, మాస్టర్ విల్ కనెక్టెడ్ టు వర్కర్ నోడ్. అలానే దీనికి కనెక్ట్ అవుద్ది ఈ మాస్టర్. సో, ఇది కూడా సో, ఇదవుద్దని కనెక్ట్ అవుద్దనమాట. ఇక్కడేంటంటే, ఈ మాస్టర్ అనేది దీంట్లో అప్లికేషన్స్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఏంటి అనేది మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాయనమాట ఇందులో. ఇందులో కూడా మనకి యూజువల్‌గా పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. సో, పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. ఇందులో కూడా మనకి పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. పాడ్స్ అంటే ఏం లేదండి. ఈ ప్రెజెంట్ అయితే ఒక కంటైనర్స్ అని అర్థం జేసుకోండి. తర్వాత మీకు అర్థమవుతది. సో, ప్రెజెంట్ అయితే పాడ్స్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్స్ అనమాట. సో, ఈ పాడ్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి బేసిక్‌గా. సో, ఇలా పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. దాన్ని యూజర్స్ ఏం జేస్తారు? యూజర్స్ యాక్చువల్‌గా అప్లికేషన్స్‌ని యాక్సెస్ చేసుకుంటారనమాట. ఇక్కడ నుంచి. సో, యూజర్స్ మేబీ ఇక్కడ డైరెక్ట్‌గా దీని నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సింగిల్ నోడ్ క్లస్టర్ లాగా దీని నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి అలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతారు. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ ఇవి కనెక్ట్ అవుతాయి. యాక్చువల్లీ ఆహ్, సో, ఇక్కడ నుంచి కూడా యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ ఈ ఈ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే ఈ 3కి కనెక్ట్ అవుతదనమాట. దీనికి కనెక్ట్ అవుతది, దీనికి కనెక్ట్ అవుద్ది, దీనికి కనెక్ట్ అవుద్ది. సో, ఓకే దెన్ ఓకే. యాహ్! ఇలా మనకిక్కడేంటంటే ఇది కొంచెం ఏం లేదు. ఈ మాస్టర్ అనేది జనరల్‌గా ఈ వర్కర్ నోడ్స్‌లో మనకి పాడ్స్‌ని డిప్లాయ్ చేయటానికి ఈ మాస్టర్ నోడ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తదనమాట. సో, ఈ పాడ్స్‌లో అప్లికేషన్ ఉంటది. మనకి ఎయిదర్ హెచ్‌టిటిపి అప్లికేషన్ గాని ఇవన్నీ. ఇది యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా యూజరు ఈ ఐపీ అడ్రెస్‌ని బట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు అంటే యూజర్ ఈ లోడ్ బ్యాలెన్సర్‌ని యాక్సెస్ చేసినా సరిపోద్ది. సో, ఈ యూజర్ ఈ లోడ్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేస్తే రిక్వెస్ట్ మేబీ దీనికెళ్ళొచ్చు, దీనికెళ్ళొచ్చు, దీనికెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆహ్
ఒక పని టీమ్ లీడ్‌కి చెప్పారనుకో, టీమ్ లీడ్ బ్యాక్ సైడ్ ఏ ఎంప్లాయీ చేసినా అనవసరం మీకు. ఫైనల్‌గా టీమ్ లీడ్ మీకు అవుట్‌పుట్ ఇస్తాడు అంతే. సో, లేదు అలా కాకుండా టీమ్ లీడ్ కాకుండా మీరు ఇండివిడ్యువల్‌గా ఒక పర్సనెళ్లి అక్కడ ఆ ఐపీ అడ్రెస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇది ఒకటి. సో, ఇవన్నీ ఏంటంటే లైక్ మనం ఒక EC2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసి ఇందులో అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవటం ఒక కాన్సెప్ట్. ఇందులో మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్‌ని క్రియేట్ చేసి, ఇంటర్ కనెక్ట్ చేసి, ఇది క్లస్టర్‌ని మెయింటైన్ చేయడం ఇదొక కాన్సెప్ట్ కుబర్నెటిస్‌లో. ఇలా కాకుండా ఇప్పుడేమొచ్చినాయంటే, లైక్ ఈకేఎస్ క్లస్టర్ అని వచ్చిందనమాట. అంటే ఈ, ఈ నోడ్స్‌ని క్రియేట్ చేయటం ఇవన్నీ ఏం చేస్తాడంటే, ఈ కాన్సెప్ట్ అంతా ఏడబ్ల్యూఎస్ వాడే మెయింటైన్ చేస్తాడనమాట. అంటే ఇందులో కూడా కామన్‌గా ఈ మాస్టర్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఈకేఎస్ క్లస్టర్‌లో కూడా లైక్ మాస్టర్ ఉంటది. ఆహ్ అలానే నోడ్స్ ఉంటాయి. లైక్ వర్కర్ నోడ్ 1 ఉంటది. ఇందులో ఏంటంటే, ఇప్పుడు మీకు వర్కర్ నోడ్ ఓన్లీ ఒకటుండాలి, రెండుండాలని కాదు. ఇక్కడ కూడా ఒకటుండాలి, రెండుండాలని మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు నోడ్స్. బట్ ఇప్పుడేంటంటే, కొత్తగా సింపుల్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కెళ్ళి నాకొక ఈకేఎస్ క్లస్టర్ కావాలి అని అన్నారనుకోండి. సో, అదేం చేస్తదంటే, మీకెన్ని నోడ్స్ కావాలని అడిగిద్దనమాట. ఎన్ని నోడ్స్ కావాలి? యాహ్! 4 నోడ్స్, 6 నోడ్స్ కావాలా? లైక్ ఎన్ని నోడ్స్ కావాలి? ఏంటి అనేది అడిగిద్ది. అలానే నోడ్ గ్రూప్ కూడా అడిగిద్ది. దెన్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అనమాట ఇక్కడ. సో, నీకొకటి ఓకే. ఇందులో ఇంకొక వర్కర్ నోడ్ 2 అన్నాను. లైక్ వర్కర్ నోడ్ 2 దెన్ వర్కర్ నోడ్ 3 వర్కర్ నోడ్ 3 దెన్ సో, వర్కర్ నోడ్ 4 ఇక్కడేంటంటే ఇవి మాన్యువల్‌గా ఈకేఎస్ క్లస్టర్‌లో ఏమవుద్దంటే ఇది ఈకేఎస్ క్లస్టర్ నేను చెప్తుంది. సో, ఈకేఎస్ క్లస్టర్‌లో ఏమవుతదంటే సో, ఈటినన్నిటికి మనం మాన్యువల్‌గా మనం ఇంటిగ్రేట్ చేయలేము. ఎప్పుడైతే ఈకేఎస్ క్లస్టర్‌ని క్రియేట్ చేస్తామో, ఆటోమేటిక్‌గా ఈ మాస్టరు ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇక్కడైతే ఏం చేయాలంటే మనం ఈ మాస్టర్‌లో కుబర్నెటిస్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఈ వర్కర్ నోడ్‌లో కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. వీటన్నిటిలో మనం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయాలి. అది మనం మాన్యువల్‌గా చేయాలి క్యూబేడియం అంటే. కానీ ఇక్కడ ఈకేఎస్ క్లస్టర్‌లో ఏంటంటే మనమేమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్కర్ నోట్స్‌లో, ఈ మాస్టర్‌లో. ఆటోమేటిక్‌గా ఈకేఎస్ క్లస్టరే మనకి ఈటన్నిటికి ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయటం, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయటం, ఇదంతా ఏడబ్ల్యూఎస్సే చూసుకుంటదనమాట. సేమ్ కాన్సెప్టే. బట్ ఇదంతా ఏంటంటే మనకి ఏడబ్ల్యూఎస్సే మేనేజ్ చేస్తది. మనమేమి ఈ వర్కర్ నోట్స్‌ని ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్కర్ నోట్స్‌ని మాస్టర్‌కి ఇంటిగ్రేట్ మనం మాన్యువల్‌గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ అయితే సేమే. మనం మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. అది ఒక ఈ ఈ ఈకేఎస్ మేనేజర్ అంటే ఎలాస్టిక్ కుబర్నెటిస్ అంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ సర్వీస్ అంటే అదనమాట. సో, మీకిప్పుడు ఒక ఐడియా వచ్చుంటది. దెన్ ఇప్పుడేదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. దెన్ ఐ విల్ ఓకే. ఈ ఈకేఎస్ క్లస్టర్‌లు అంటే ఈ మాస్టరు ఇయన్నీ అదే ఆటోమేటిక్‌గా వీటన్నిటిలో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవటం. ఈ డయాగ్రామ్ ఒకటే అంటే ఒకటే. ఇక్కడేంటంటే ఇదేమో ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ క్లస్టరు. ఇదేమో మనకి మనం మేనేజ్ చేసుకుంటాం. యూజువల్‌గా ఇప్పుడంతా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ క్లస్టరే ఇదవుతుంది. ఈ క్లస్టర్‌ని మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయొచ్చు. టెరాఫార్మ్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండండి. నో సార్. అంటే మీకేం అర్థమై ఉండాలి అంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా చూసిన తర్వాత మీకేం అర్థమై ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఓన్లీ ఈకేఎస్ క్లస్టర్ వాడొచ్చు. మేబీ ఈకేఎస్ క్లస్టర్ అంటే ఒక ఇలా ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ క్లస్టర్ ఇయన్నీ వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఇందులో అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్ ద్వారా. ఒక ప్రాజెక్ట్‌లో ఇట్లా ఉండొచ్చు. ఇంకొక ప్రాజెక్ట్‌లో మేబీ ఇలా ఉండొచ్చు. అంటే వాళ్ళ అప్లికేషన్స్‌ని EC2 ఇన్‌స్టాన్స్‌లో డిప్లాయ్ చేస్తారు డైరెక్ట్‌గా. సో, ఇక్కడేంటంటే కుబర్నెటిస్ వాడరు. ఇక్కడ కుబర్నెటిస్ వాడాలి అంటే కంపల్సరీగా అది డాకరైజ్డ్
కంటైనర్స్. అంటే ఇక్కడ కూడా మనం డిప్లాయ్ చేసేది పాడ్స్ అంటే లైక్ కంటైనర్సే అనమాట. సో, దీనికి కంపల్సరీగా కుబర్నెటిస్ వాడాలంటే మనం ఒక అప్లికేషన్ ఇమేజ్ ఫార్మ్‌లో ఉండాలనమాట. ఇమేజ్ ఫార్మ్‌లో ఉంటేనే మనం మన కుబర్నెటిస్ అందుకనే డాకర్, కుబర్నెటిస్ కంబైన్డ్‌గా ఎందుకు చెప్తామంటే మనం ని డిప్లాయ్ చేస్తామంటే కంటైనర్స్‌నే డిప్లాయ్ చేస్తాం కుబర్నెటిస్‌లో. కంటైనర్స్‌నే డిప్లాయ్ చేస్తాం. అలా కాకుండా కొన్ని కంటైనరైజ్డ్ అవ్వవనమాట. అంటే అప్లికేషన్స్ అనేసి కంటైనర్ కాకుండా డైరెక్ట్‌గా ఏం జరిగిద్దంటే ఇలా EC2 ఇన్‌స్టాన్స్‌లో స్టిల్ టామ్‌క్యాడ్ అని ఇన్‌స్టాల్ చేస్తారనమాట. అంటే మనం యాక్చువల్‌గా టామ్‌క్యాడ్ అని చెప్పలేదు. అదేందో ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు టామ్‌క్యాడ్ ఇవన్నీ ఎవరు వాడట్లేదనమాట. అంటే స్టిల్ ఆహ్, కొన్ని వాడితే వాడొచ్చు యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే EC2 ఇన్‌స్టాన్సెస్ మల్టిపుల్ EC2 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. ఈటిల్లో మిడిల్‌వేర్ టామ్‌క్యాడ్ యూజ్ చేస్తారు. సో, వీటన్నిటిని యాక్చువల్‌గా ఏంటంటే ఒక లోడ్ బ్యాలెన్సర్‌కి అండ్ ఆటో స్కేల్‌కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో, ఇదొక కాన్సెప్ట్ అనమాట. సో, ఇలాంటి కేస్‌లో ఏంటంటే మీకు కుబర్నెటిస్ రావాల్సిన అవసరం లేదు. డాకర్ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఏడబ్ల్యూఎస్ వచ్చి దాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయటం అలాంటివి వస్తే సరిపోద్ది. ఇది ఇప్పుడు తక్కువ ప్రాజెక్ట్స్ అనమాట. ఎగ్జిస్టింగ్ ఏదైనా ప్రాజెక్ట్స్. కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కుబర్నెటిసే వాడుతున్నాయి కాబట్టి ఇలా అనమాట. ఓకే. ఇది. సో, ఈ ఈకేఎస్ క్లస్టర్‌ని మనం టెరాఫార్మ్‌తో క్రియేట్ చేయొచ్చు. లేదు మాన్యువల్‌గా కూడా మనం ఈకేఎస్ క్లస్టర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. యాహ్! ఆహ్, వాసవి దెన్ వెంకట్రావు, పవన్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అసలు అర్థం కాకపోయినా చెప్పండి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓవరాల్‌గా ఒక పిక్చర్ అయితే వచ్చిందా? అంటే మీకు ఆహ్, సర్వర్స్ ఏంటి? కంటైనర్స్ జస్ట్ ఏంటి? లైక్ కుబర్నెటిస్ ఏంటి? అంటే మీకు కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్ అనేది ఇంకా మీకు ఐడియా ఉండదు. జస్ట్ ఓవరాల్‌గా కుబర్నెటిస్ అనే ఒక వర్డ్. వెంకట్రావు? యెస్ సార్. ఓకే. ఆహ్, ఫాలో అవుతున్నావా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఫాలో అవుతుంది. ఓకే. ఓకే. ఏం అర్థమైంది? అంటే నీకు ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థమైందంటే నేనేం చెప్పనంటావా? సరే. ఓకే. యాహ్! ఇక్కడ ఇది జస్ట్ ఓవరాల్ పిక్చర్ అండి. ఇప్పుడు మనం యాక్చువల్‌గా కుబర్నెటిస్ యాక్చువల్ ఆర్కిటెక్చర్‌కెళ్దాం. కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌కెళ్తే ఇది అఫీషియల్ డాట్ కుబర్నెటిస్ డాట్ ఐఓ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. సో, మాక్సిమం ఇక్కడుంటాయి మనకి మన అఫీషియల్ డాక్యుమెంట్ ఇదంతా. సో, ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ గానీ, ట్రైనింగ్ కానీ లైక్ మల్టిపుల్ ఇవన్నీ యూజువల్‌గా ఏంటంటే కుబర్నెటిస్ సర్టిఫికేషన్స్ లైక్ మనకి కుబర్నెటిస్ క్లౌడ్ నేటివ్ అని, కుబర్నెటిస్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషను, అప్లికేషన్ డెవలపర్స్, కుబర్నెటిస్ ఇలా మనకి ఇవన్నీ ఆహ్, సర్టిఫికేషన్స్. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే సర్టిఫికేషన్స్ అంత అవసరం ఉంటదా? ఉండదా? అనేది అది జస్ట్ ఒక చాలా పెద్ద డిబేట్. లైక్ కొంతమంది యూజువల్‌గా అయితే ఆహ్, సర్టిఫికేట్స్ లేకపోయినా మీకు స్టఫ్ ఉంటే దెన్ మిమ్మల్ని తీసుకుంటారు. సో, ఎవరో కొంతమంది డూ యూ హావ్ ఏ సర్టిఫికేషన్స్ అని అడుగుతారనమాట. యూజువల్‌గా లేదు అంటే మనకు ఆ సర్టిఫికేషన్ లేకపోయినా దానికి సంబంధించిన నాలెడ్జ్ అదంతా ఉంటే దెన్ వాళ్ళు సర్టిఫికేషన్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్. లేదు సర్టిఫికేషన్ ఉండి ఏం చెప్పకపోతే దేర్ ఈస్ నో యూజ్ అనమాట. సో, సర్టిఫికేషన్ ఇవన్నీ సర్టిఫికేషన్స్ యూజువల్‌గా. మోస్ట్ పాపులర్ సర్టిఫికేషన్ అయితే సర్టిఫైడ్ కుబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే మనం క్లస్టర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, అప్లికేషన్స్‌ని ఎలా డిప్లాయ్ చేస్తాము, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ప్రాక్టికల్‌గా చేసి చేయాలనమాట. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లైక్ మల్టిపుల్ చాయిస్ కాకుండా. ఓకే. ఇది అఫీషియల్ వెబ్ పేజ్. సో, ఆహ్, దీనికంటే ముందు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కుబర్నెటిస్ డయాగ్రామ్ చూద్దాం. కుబర్నెటిస్
యాహ్! ఇది మీరు యాక్చువల్‌గా ఎక్కడైనా మనకి కుబర్నెటిస్ డయాగ్రామ్స్ ఇలా ఉంటదనమాట. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రేపు క్లాస్‌లో మనం ఒక కుబర్నెటిస్ క్లస్టర్‌ని మినీ క్యూబ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేస్తామో చెప్తామనమాట. సో, కుబర్నెటిస్‌లో బేసిక్‌గా మనకేంటంటే ఇంటర్వ్యూస్‌లో చాలా సార్లు మనల్ని కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారు. కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నప్పుడు మనం ఏంటంటే సింపుల్‌గా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో. ఓకే. వి హావ్ ఏ ఇన్ కుబర్నెటిస్ వి హావ్ ఏ కంట్రోల్ ప్లేన్ అండ్ వర్కర్ నోడ్స్. ఓకే. బేసిక్‌గా కంట్రోల్ ప్లేన్స్ అని ఉంటాయి. వర్కర్ నోడ్స్ ఉంటాయి. సో, కంట్రోల్ ప్లేన్‌లో మనకి బేసిక్‌గా 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, హెచ్‌సిడి. ఈ 4 కాంపోనెంట్స్ మనకి కంట్రోల్ ప్లేన్‌లో ఉంటాయి. ఈ కంట్రోల్ ప్లేన్‌ని మాస్టర్ అని కూడా అంటామన్నమాట. దీన్ని మాస్టర్ అని కూడా అంటాం. సో, దీన్ని మాస్టర్ అని కూడా అంటాం. కంట్రోల్ ప్లేన్ ఈస్ నథింగ్ బట్ మాస్టర్ అనమాట. ఇందులో ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీడీ అనేవి మెయిన్ కాంపోనెంట్స్. లైక్ వర్కర్ నోడ్స్‌లో క్యూబ్‌లెట్, క్యూబ్-ప్రాక్సీ అనేది మెయిన్ కాంపోనెంట్స్. ఓకే. ఫస్ట్ క్వెషన్ వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ కుబర్నెటిస్? In Kubernetes, we have a control plane and worker nodes. In control plane, we have like 4 components: API server, scheduler, control manager, etcd. In worker nodes we have a kubelet proxy. That is the basic concept. Okay. Next, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీన్ని యూఐ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. దెన్ క్యూబ్‌సిటిఎల్ అని ఒక కమాండ్ ఉంటదనమాట. అంటే ఇదొక యుటిలిటీ. ఇప్పుడు మనం గిట్ బాష్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనం ఏదన్నా లైక్ గిటబ్‌ని మనం కనెక్ట్ అవ్వటానికి, గిటబ్‌లో మనం పుష్ చేయటానికి, ఏదైనా చేయటానికి. సో, ఇక్కడేంటంటే ఈ వర్కర్ నోట్స్‌లో ఏదన్నా చేయాలన్నా, లైక్ ఈ వర్కర్ నోట్స్‌లో ఏదన్నా చేయాలన్నా, మనం ఏంటంటే క్యూబ్‌సిటిఎల్ అనే ఒక యుటిలిటీతో అంటే ఒక యుటిలిటీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. మన లోకల్ ల్యాప్‌టాప్‌లో కూడా ఇన్‌స్టాల్ దాని ద్వారా మనం ఈ కుబర్నెటిస్ క్లస్టర్స్‌ని కనెక్ట్ అవుతాం అనమాట. కనెక్ట్ అయ్యి అందులో మనం ఏదైనా డిప్లాయ్ చేయాలి అంటే మనం ఇది చేస్తాం అనమాట. దాన్ని మన యూఐ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే చాలామందికేంటంటే కుబర్నెటిస్ అనేది యూఐ ఉండదేమో అనుకుంటారు. లేదు, కుబర్నెటిస్‌లో యూఐ కూడా ఉంటదనమాట. ఓకే. కుబర్నెటిస్ యూఐ ఉంటది. క్యూబ్‌సిటిఎల్ ఉంటదనమాట. అంటే కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అయితేనేమో మనకిప్పుడు గిటబ్ ఉంది. గిటబ్‌లో ఏ రిపాజిటరీస్ ఉన్నాయి అవన్నీ మనం గిట్ బాష్‌లో చూడొచ్చు కదా! అలానే యూఐలోకి లాగిన్ అయ్యి కూడా చూడొచ్చు కదా! సేమ్ ఇక్కడ కూడా కుబర్నెటిస్‌లో ఇదే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అంతకుముందు చెప్పినట్టు ఈ ప్రతి వర్కర్ నోడ్‌లో డిఫాల్ట్‌గా డాకర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ప్రతి దాంట్లో డాకర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ప్రతి వర్కర్ నోడ్‌లో ఒక డాకర్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట. ప్రతి వర్కర్ నోడ్‌లో. సో, మీకిప్పుడు ఏం అర్థమైంది? ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మీకు క్లారిటీ వచ్చింది. అలానే డాకర్ అనేది ప్రతి వర్కర్ నోడ్‌లో ఉంటదని ఇదొచ్చింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. లైక్ ఓన్లీ 3 వర్కర్ నోడ్స్ ఉంటాయా? 4 వర్కర్ నోడ్స్ ఉంటాయా? 5 వర్కర్ నోడ్స్ ఉంటాయా? అంటే మనం ఎన్ని వర్కర్ నోడ్స్ అయినా పెట్టుకోవచ్చు. అది మనిష్టం. ఓకే. అది మనిష్టం. ఓకే. మనం 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే. దెన్ ఇక్కడేంటంటే ఒక్కోసారి జోనల్ క్లస్టర్, రీజనల్ క్లస్టర్ అని అంటారనమాట. జోనల్ క్లస్టర్ అంటే సో, ఈ వర్కర్ నోడు లైక్ జోన్ ఏలో ఉందనుకో అండ్ ఈ వర్కర్ నోడు జోన్ ఏలోనే ఉందనుకో, అది ఏంటంటే లైక్ జోనల్ క్లస్టర్ అవుద్ది. అంటే ఆల్ వర్కర్ నోడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ జోన్ అంటే ఇప్పుడు ముంబైలో ఒక 3 జోన్స్ ఉన్నాయనుకోండి. అన్ని వర్కర్ నోడ్స్ ఒకటే జోన్‌లో మనం డిప్లాయ్ చేశామనుకోండి. అది అదేంటంటే జోనల్ క్లస్టర్ అవుతదనమాట. సో, బట్ రీజనల్ క్లస్టర్ అంటే ఏంటి అంటే, సో, ఈ వర్కర్ నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఈ ఏలో అండ్ ఈ వర్కర్ నోడ్ వచ్చేసరికి జోన్ బిలో ఉందనుకోండి. ఇలా ఉంటే దాన్నేంటంటే మనం రీజనల్ క్లస్టర్ అంటాం. రీజనల్ క్లస్టర్ అంటే ఇన్ ద సెన్స్ ఈచ్ వర్కర్ నోడ్స్ షుడ్ ప్లేస్ ఇన్ ద డిఫరెంట్ జోన్ అనమాట. అంటే ఒక రీజియన్‌లో ఎన్ని నోడ్స్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ రీజనల్ క్లస్టర్. మనం క్లస్టర్‌ని క్రియేట్ చేసేటప్పుడే
ఏడబ్ల్యూఎస్‌లో ఈకేఎస్ క్లస్టర్‌ని క్రియేట్ చేసేటప్పుడే మనం మీకు జోనల్ క్లస్టర్ కావాలా? రీజనల్ క్లస్టర్ కావాలా? అని అడిగిద్దనమాట. అప్పుడు మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే. దట్స్ క్లియర్. ఇక్కడేంటంటే మీరు ఏంటి పాడ్స్ అంటే ఏంటి? పాడ్స్ ఏంటి? పాడ్స్ ఏంటి? ఇక్కడ పాడ్స్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేంటంటే మీరెప్పుడైనా ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తే, అంటే ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయటం అంటే అర్థం కాలేదు సార్ ఏంటి అంటే, యూజువల్‌గా ఏంటి డాకర్‌లో ఏం చేస్తాం, ఒక ఇమేజ్ ఉందనుకోండి. ఒక ఇమేజ్ ఉంది ఇది. ఈ ఇమేజ్‌ని మీరు ఎప్పుడైతే రన్ చేశారో, అప్పుడు మీకు కంటైనర్ వస్తది. కదా! డాకర్‌లో మీరేం చేశారు, ఒక ఇమేజ్ ఉంటది. ఆ ఇమేజ్‌ని మీరు ఎప్పుడైతే రన్ చేశారో, అప్పుడు డాకర్ కంటైనర్ వస్తది. అది మీకు అర్థమైంది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ కుబర్నెటీస్‌లో ఏం చేస్తారంటే ఇంజిన్ ఎక్స్ అని ఒక అప్లికేషన్ ఉందనుకోండి. ఇంజిన్ ఎక్స్ అనే ఒక అప్లికేషన్ ఉందనుకోండి. సారీ. సో, నేను ఎన్ అంటున్నాను. ఓకే. ఇంజిన్ ఎక్స్ అని ఒక అప్లికేషన్ ఉందనుకోండి. దీన్ని కుబర్నెటీస్‌లో డిప్లాయ్ చేయాలంటే మీరు ఒక మేనిఫెస్ట్ ఫైల్ అని ఒకటుంటది. దాన్ని రాసి కుబర్నెటీస్ కనెక్ట్ అయ్యి అందులో మనం ఒక కమాండ్ రన్ చేస్తే రిప్లై అప్పుడు అక్కడేంటంటే పాడ్ అని ఒకటి క్రియేట్ అవుతదండి. పాడ్ అని ఒకటి క్రియేట్ అవుతది. ఈ పాడ్ లోపల మనకి ఈ ఇంజినెక్స్ కంటైనర్ అనేది ఉంటదనమాట. ఈ ఇంజినెక్స్ కంటైనర్ అని ఉంటది. పాడ్ లోపల ఇంజినెక్స్ కంటైనర్ అని ఉంటది. ఓకే. ఇక్కడేంటంటే ఇక్కడ 3 కంటైనర్స్ కావాలనుకున్నాననుకో, ఒకటే దాంట్లో 3 ఇంజినెక్స్ రన్ చేయకూడదు. ఒకటే పాడ్‌లో 3 ఇంజినెక్స్ రన్ చేయకూడదు. ఏం చేయాలంటే ఇలాంటి సిమిలర్‌గా 3 పాడ్స్ క్రియేట్ అవుతాయన్నమాట. ఇదే పాడ్‌లో మళ్ళా అగైన్ ఇంజినెక్స్ కంటైనర్ ఉంటది. ఓకే. మరి అదేంటి సార్ ఇక్కడ మీరు ఒకటే పాడ్‌లో 3 కంటైనర్స్ అంటే ఆ పర్పస్ వేరు. అది నేను తర్వాత చెప్తాను. యూజువల్‌గా ఏంటంటే ఇంజినెక్స్ మీరు 3 క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి కంటైనర్స్ యూజువల్‌గా 3 పాడ్స్ క్రియేట్ అయిపోతాయన్నమాట. సో, ఇది ఎలా క్రియేట్ అయితే ఏంటి అనేది రేపు క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, కుబర్నెటిస్‌లో పాడ్ అనేది బేసిక్‌గా ఈ పాడ్స్‌ని డిప్లాయ్ చేయటానికి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇయన్నీ మెయిన్ కాన్సెప్ట్. ఇవన్నీ ఏంటంటే ఇందులో షెడ్యూలర్ అని ఉంది చూసారా? ఈ షెడ్యూలర్ అనేదే మెయిన్ అన్నమాట. మెయిన్ అంటే ఈ పాడ్స్‌ని షెడ్యూల్ చేయటానికి. ఇప్పుడు నువ్వు బేసిక్‌గా ఇక్కడ ఇవి ఎలా డిప్లాయ్ అవుతాయంటే ఆహ్, కుబర్నెటిస్ డిప్లాయ్‌మెంట్ అని మనం మెన్షన్ చేసామనుకోండి. ఇలా మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్ ఇప్పుడు మీకేం అర్థమైందంటే ఇప్పుడు ఆల్రెడీ టెర్రాఫార్మ్ చూసారు. టెర్రాఫార్మ్‌లో ఏం చేశారు మీరు? ఒక కోడ్ రాసారు. ఎందుకు రాసారు కోడు? మీరు ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలన్నారనుకోండి. అప్పుడు మీరేం చేశారు? EC2 ఇన్‌స్టాన్స్‌కి తగ్గట్టుగా మీరు ఒక టెర్రాఫార్మ్ కాన్ఫిగరేషన్స్ రాసారు. రాసి దాని ద్వారా మీరు EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేశారు. అలానే ఇక్కడ కూడా మీరు ఒక అప్లికేషన్ కుబర్నెటీస్‌లో డిప్లాయ్ చేయాలంటే, ఇలా మనం మేనిఫెస్ట్ ఫైల్స్ అని ఉంటాయన్నమాట. ఇలాంటియి రాయాలి. సో, ఇలాంటియి రాస్తే ఇది మనం ఇప్పుడు మనం ఎలా అయితే డాకర్ బిల్డ్ ఇమేజ్ నేమ్ అంటున్నామో, లైక్ డాకర్ రన్ ఇమేజ్ అంటే కంటైనర్ ఎలా అయితే క్రియేట్ అయిందో, లైక్ డాకర్ ఫైల్‌లో డాకర్ బిల్డ్ ఇమేజ్ అంటే ఇమేజ్ ఎలా క్రియేట్ అయిందో, దీన్నేంటంటే క్యూబ్‌సిటిఎల్ అని ఇదొక కమాండ్ రన్ చేస్తాం అన్నమాట. లైక్ క్యూబ్‌సిటిఎల్ అప్లై ఇదేంటంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో మేనిఫెస్ట్ ఫైల్ ఉందిలే. ఈ మేనిఫెస్ట్ ఫైల్ అంటారు. ఇది ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్. మీరు ఇలా రన్ చేస్తే క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఇలా రన్ చేస్తే మీకు పాడ్స్ క్రియేట్ అవుతాయన్నమాట. సో, ఇలా మనం ఫస్ట్ బేసిక్‌గా ఇలా యామెల్ ఫైల్ రాయాలన్నమాట. ఇది యామెల్ లాంగ్వేజ్‌లో ఉంటది. ఇక్కడ మనకేంటంటే ఏ ఇమేజ్‌ని డిప్లాయ్ చేస్తున్నాము అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. అలానే ఎన్ని పాడ్స్ కావాలనేది మెన్షన్ చేయాలి. సో, ఇలా మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్ రాస్తే, దీన్ని కుబర్నెటీస్‌లో డిప్లాయ్ చేస్తే మనకి అప్లికేషన్స్ ఒస్తాయి. సో, ఇది బేసిక్‌గా రఫ్ ఐడియా. సో, రేపేం చేస్తామంటే, మనం లైక్ మినీ క్యూబ్ క్రియేట్ చేసి, అందులో మనం డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్స్. ఓకే. సో, అది రేపు చే చేస్తాము. ఈరోజు చెప్పిన దాంట్లో, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే దెన్ అడగండి. ఓకే. ఆహ్ ఇందులో మనం ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా! లైక్ ఇందులో మనకిక్కడేంటంటే ప్రతి ఏపీఐ సర్వర్ పర్పస్ ఒకటుంటది. షెడ్యూలర్ పర్పస్ ఒకటుంటది. కంట్రోల్ మేనేజర్ పర్పస్ ఒకటుంటది.
ఈటీసీడీ పర్పస్ ఒకటుంటది. ఓకే. ఇప్పుడు జస్ట్ రఫ్ ఐడియా ఇస్తాను. రేపు అగైన్ మళ్ళా వర్క్ చేసేటప్పుడు కూడా మళ్ళా చెప్తాను. ఇక్కడేంటంటే ఈ ఏపీఐ సర్వర్ పర్పస్ ఏంటంటే మనం ఈ క్యూబ్‌సిటీఎల్ నుంచి ఈ క్లస్టర్ మొత్తానికి దీన్నంతా క్లస్టర్ అన్నామనుకోండి. ఈ మొత్తం క్లస్టరు. సో, ఈ క్లస్టర్‌ని కనెక్ట్ అవ్వాలంటే ఈ ఏపీఐ సర్వరే మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ ఎనీ కుబర్నెటిస్ క్లస్టర్ దెన్ వి ఆర్ యూజింగ్ ద క్యూబ్‌సిటీఎల్. ఫర్ ద క్యూబ్‌సిటీఎల్ ఫస్ట్ ఇట్ విల్ ఇంటరాక్టెడ్ టు ద ఏపీఐ సర్వర్. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ క్యూబ్‌సిటీఎల్ ఈ క్లస్టర్‌ని కనెక్ట్ అవ్వాలంటే మనకి పర్మిషన్స్ ఉన్నాయా? లేదా? అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ ఏపీఐ సర్వరే డిసైడ్ చేస్తది. ఈ క్యూపీఎస్‌సిటీఎల్ ఫస్ట్ కనెక్షన్ ఎక్కడికెళ్ళిద్దంటే ఏపీఐ సర్వర్‌కెళ్ళిద్ది. సో, ఏపీఐ సర్వర్ నీకు పర్మిషన్స్ అని చెప్పంగానే ఇక్కడేం మనకి ఎర్రర్ వస్తదంటే యూ డోంట్ హావ్ ఏ పర్మిషన్స్ టు కనెక్ట్ ద ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్‌ని కనెక్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు. ఇక్కడేంటంటే ఈ ఈ మాస్టర్ నుంచి దీనికి ఇంటరాక్షన్ అవ్వాలన్నా ఈ ఏపీఐ సర్వర్ నుంచే కాల్ ఎళ్ళిద్ది. సో, ఈ వర్కర్ నోడ్‌కి కనెక్ట్ అవ్వాలన్నా ఈ ఏపీఐ సర్వర్ నుంచే కాల్ ఎళ్ళిద్ది. అంటే ఏంటి? ఒక గేట్ కీపర్ లాంటిదనమాట. ఇప్పుడు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలోకెళ్ళాలంటే మనం అక్కడ ఉన్న వాడు వాచ్‌మెన్ పర్మిషన్ తీసుకొని వాడు ఓకే అంటేనే మనం వెళ్తాం. అంటే అదేంటి ఒక గేట్ లాగన. అలా అని ఈ క్లస్టర్‌లోకి కనెక్ట్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఈ ఏపీఐ సర్వరే ఈస్ ఎ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో, its API server acts as a gatekeeper. Then if you want to interact to the any Kubernetes cluster, so the first we need to connect it to the API server. So here the API server is also here scheduler is not directly interacted with the worker nodes. Everything will be interacted through API only. Okay. అది ఏపీఐ సర్వర్ పర్పస్. లైక్ ఇక్కడ షెడ్యూలర్ ఏం చేస్తదంటే నువ్వు ఒక 3 పాడ్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నాం. నీకిప్పుడు పాడ్ అంటే ఏమి క్లారిటీ లేకపోయినా జస్ట్ రఫ్‌గా గుర్తుపెట్టుకోండి. నువ్వు 3 పాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటే, ఈ 3 పాడ్స్‌ని ఎక్కడ నువ్వు డిప్లాయ్ చేయాలనుకుంటున్నావు? అంటే లైక్ ఈ వర్కర్ నోడ్‌లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నావా? ఈ సెకండ్ వర్కర్ నోడ్‌లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నావా? అనేది ఈ షెడ్యూలర్ డిసైడ్ చేస్తది. అంటే ఇప్పుడు ఒక వర్క్ వచ్చిందనుకోండి, టీమ్ లీడ్ ఏం చేస్తాడు? 3 డెవాప్స్ ఇంజినీర్స్ ఉంటే ఆ వర్క్ ఏ ఎక్స్ పర్సన్‌కి ఇవ్వాలా? వై పర్సన్‌కి ఇవ్వాలా? జెడ్ పర్సన్‌కి ఇవ్వాలా? అనేది టీమ్ లీడ్ డిసైడ్ చేస్తాడనుకోండి. అలానే ఇక్కడేంటంటే ఎక్కడ డిప్లాయ్ చేయాలి అనేది ఈ షెడ్యూలర్ డిసైడ్ చేస్తది. ఓకే. ఈ షెడ్యూలర్ కూడా త్రూ ఏపీఐ సర్వర్ నుంచే ఎళ్ళిద్ది. అది వేరే విషయం. ఓకే. అలానే ఈ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తదంటే ఇప్పుడు ఈ పాడ్స్, ఈ నోడ్స్ ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అంటే ఇప్పుడు దీంట్లో 3 పాడ్స్ ఉన్నాయి. ఈ 3 పాడ్స్ ప్రాపర్‌గా రన్ అవుతున్నాయా? లేవా? ఈ వర్కర్ నోడ్ ప్రాపర్‌గా రన్ అవుతున్నాయా? లేవా? అనేది ఈ కంట్రోల్ మేనేజర్ మానిటర్ చేస్తా ఉంటదనమాట. అంటే ఇప్పుడు మనం యాక్చువల్‌గా హెచ్ఆర్ మనం ప్రాపర్‌గా ఆఫీస్‌కొస్తున్నామా? లేదా? అలా చెక్ చేసినట్టు లేకపోతే ఎవరో మనల్ని మానిటర్ చేస్తారు. అట్లాంటిదనమాట. సో, ఇది మానిటర్ చేస్తది. మరి ఇదేంటిది అంటే ఈటీసీడీ అంటే ఈ క్లస్టర్‌లో లైక్ ఏమేం డిప్లాయ్ చేశాము? ఈ క్లస్టర్‌లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? ఈటి కాన్ఫిగరేషన్ ఏంటి? ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి? ఆ అప్లికేషన్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఏంటి? ఈ డేటా అంతా ఈ డేటాబేస్‌లో స్టోర్ అవుద్ది. దీన్నే మనం డేటాబేస్ అని కూడా అంటాం. కుబర్నెటిస్ డేటాబేస్. సో, మామూలు డేటాబేస్ కాదు. ఇది జస్ట్ మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే. ఈ ఈటీసీడీ అనేది మనకి మెయిన్‌లీ స్టోర్ ది మెటా డేటా ఆఫ్ ద క్లస్టర్ అన్నమాట. సో, అడుగుతా ఉంటారు. అంటే ఇంటర్వ్యూలో పక్కాగా అడుగుతారు. ఏంటి? ఫస్ట్ కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. మెయిన్ కాంపోనెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అలా ఉన్నారనుకోండి. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ ఏపీఐ? అంటే ఈచ్ కాంపోనెంట్ ఏపీఐ సర్వర్ పర్పస్ ఏంటి? షెడ్యూలర్ పర్పస్ ఏంటి? కంట్రోల్ మేనేజర్ పర్పస్ ఏంటి? ఈటీసీడీ పర్పస్ ఏంటి? అని అడుగుతారనమాట. అలానే క్యూబ్‌లెట్ పర్పస్ ఏంటి? క్యూబ్ ప్రాక్సీ పర్పస్ ఏంటి అనేది. సో, ఈ క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తదంటే బేసికల్లీ దిస్ క్యూబ్ ప్రాక్సీ విల్ హెల్ప్‌ఫుల్ టు కమ్యూనికేట్ అక్రాస్ ద పాడ్స్ అన్నమాట. అంటే నోడ్స్‌కి కమ్యూనికేట్ అవ్వటానికి కానీ, లైక్ ఈ పాడ్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వటానికి కానీ ఈ క్యూబ్ ప్రాక్సీ హెల్ప్‌ఫుల్ అవుద్దన్నమాట. సో, అలానే ఈ క్యూబ్‌లెట్ ఏం చేస్తదంటే ఈ పాడ్స్‌ని ఈ షెడ్యూలర్ దేంట్లో డిప్లాయ్ చేయాలో చెప్పిద్ది. ఈ నోడ్‌లోనా? ఈ నోడ్‌లోనా? కానీ ఈ పాడ్స్‌ని క్రియేట్ చేసేది మాత్రం క్యూబ్‌లెట్టే అన్నమాట. క్యూబ్‌లెట్ క్రియేట్ చేస్తది. సో, ఇది బేసిక్‌గా మనం ఇది చేసేది.
సో, దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ మనం ఒక ఇంటర్వ్యూ అంటే మిగతాయి కూడా మనం ఇది చేయాలి. సో, మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అంటే నేను ఐ విల్ అప్డేట్ దాన్ని దీనికి అంటే ఒక నాదే యూట్యూబ్ ఛానెల్ ఉంది. జస్ట్ దాన్ని ఇంకా నేను మన క్లాస్‌లో చెప్పినవన్నీ మాక్సిమం ఇక్కడ ఉంటాయి. సో, దెన్ యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ అండ్ మీకేదన్నా కాన్సెప్ట్స్ ఉంటే అర్థం కాకపోతే దీంట్లో కూడా ఉంటాయి. దెన్ యూ కెన్ ఎక్స్ సబ్స్క్రైబ్ దిస్ వన్. ఓకే. ఇందులో మనం కుబర్నెటీస్ అంటే ప్లేలిస్ట్‌లో మనం ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఇక్కడ 2 ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్పాను. లైక్ వర్కర్ నోట్స్, క్యూబ్లెట్ ఈ ఆర్కిటెక్చర్‌ని సింపుల్‌గా 5 మినిట్స్‌లో మనకి ప్రతి దాని గురించి చెప్పాననమాట. లైక్ అంటే అనేది. సో, ఇది కూడా వినొచ్చు మీరు. ఓకే. యాహ్! ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. యాహ్! ఓకే. 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 యాహ్! ఇది మోర్ ఆఫ్ ఓవరాల్ కుబర్నెటీస్ అంటే ఏంటి? ఏందనేది ఒక ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ కోసం చెప్పింది. సో, రేపు ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ చేద్దాం. ఓకే. దెన్